ఓకేనా, స్క్రీన్ షేర్ అవుతుందా సోహన్? See, the motion of a body projected into air with an initial velocity at an angle to the horizontal, moving only under the influence of gravity. Air resistance neglected is called projectile motion. See, for example, if ఏదైనా ఒక బాడీని మనం ఇలా త్రో చేసామంటే ఆ బాడీ ఇలా ట్రావెల్ అవుతుంది, ఇలా ట్రావెల్ ఇక్కడ పడుతుంది, దీన్ని ప్రొజెక్టైల్ మోషన్ అంటారు. అర్థమైందా? అదే బాడీని నువ్వు స్ట్రైట్ గా పైకి త్రో చేస్తే అది స్ట్రైట్ గా పైకి వెళ్తుంది, వెళ్ళి ఇలా కింద పడుతుంది. బట్ ఇలా కాదు, అలా కాకుండా విత్ రెస్పెక్ట్ సమ్ యాంగిల్ త్రో చేస్తే ఇట్ విల్ టేక్ ద పాత్ ఆఫ్ దిస్ ప్రొజెక్టైల్. దీన్ని పారాబోలా అనుకుంటాం. పాత్ ఆఫ్ దిస్ ప్రొజెక్టైల్ ఇస్ నథింగ్ బట్ పారాబోలా. సి అర్థమైందా? ఓకే, సి మనం ఒక u1 ఇనిషియల్ స్పీడ్ తో త్రో చేస్తాం విత్ రెస్పెక్ట్ యాంగిల్ θ. సో ఇట్ హ్యాస్ టూ కాంపోనెంట్స్, u cos θ అండ్ u sin θ. యు అండర్స్టూడ్ రైట్? ఒక వాయిస్ రావట్లేదు. ఓకేనా, ఇప్పుడు ఓకేనా? సో ఇప్పుడు నీకు ఇక్కడ సో ఇది హారిజాంటల్, ఇది మాక్సిమం హైట్, దిస్ ఇస్ ద మాక్సిమం హైట్, మాక్సిమం హైట్ దిస్ ఇస్ ద రేంజ్, ఓకే ఓకేనా. రేంజ్ అంటే దిస్ ద హారిజాంటల్ డిస్టెన్స్. ఓకే, క్లియర్? ఇక్కడ నీకు ఎయిర్ రెసిస్టెన్స్ ని నెగ్లెక్ట్ చేయాలి. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాన్స్టెంట్ ఉంటుంది, హారిజాంటల్ యాక్సిలరేషన్ 0. సి అంటే హారిజాంటల్ యాక్సిలరేషన్ 0 బట్ వర్టికల్ యాక్సిలరేషన్ ఉంటుంది. సో ఓకే, అర్థమైందా? బాడీ పైకి వెళ్తుంది కాబట్టి -g ఇక్కడ దాకా. ఓకేనా? సో దీని మీన్ యాక్సిలరేషన్ ఎప్పుడు 0 అవుతుంది చెప్తావా? కాదు, యాక్సిలరేషన్ 0 ఎప్పుడు అవుతుంది ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఎప్పుడు 0 అవుతుంది యాక్సిలరేషన్? కాదు, ఏంటో ఇప్పుడు చెప్పాను, వెలాసిటీ కాన్స్టెంట్ అయినప్పుడు. ఇఫ్ ద స్పీడ్ ఇస్ కాన్స్టెంట్, సి ఇది హారిజాంటల్ కాంపోనెంట్ కాన్స్టెంట్, దాని మీనింగ్ ఏంటంటే ఈ బాడీ హారిజాంటల్ వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటుంది త్రూ అవుట్ ద జర్నీ. సి నువ్వు ఎక్కడైనా తీసుకో ఎట్ ఎనీ పాయింట్ సేమ్ స్పీడ్ ఉంటుంది u cos θ. దట్ ఇప్పుడు వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటే యాక్సిలరేషన్ అవుతుంది 0, కాబట్టి హారిజాంటల్ యాక్సిలరేషన్ 0. బట్ అదే నీకు వర్టికల్ స్పీడ్ చేంజ్ అయిపోతుంది, దిస్ u sin θ చేంజ్ అవుతుంది, ఈ బాడీ పైకి వెళ్ళకుండా u sin θ డిక్రీజ్ అవుతుంది. ఈ పాయింట్ అర్థమైందా? సి ఇక్కడ u sin θ డిక్రీజ్ అవుతూ పోతుంది, బట్ ఈ పాయింట్కి వెళ్ళినప్పుడు ఇది u sin θ వాల్యూ 0, ఇక్కడ ఓన్లీ u cos θ మాత్రమే ఉంటుంది. ఈ పాయింట్ ఓకే అర్థమైంది? ఎక్కడ అది మాక్సిమం హైట్ లో. ఓకే, ఈ బాల్ పైకి త్రో చేసినప్పుడు ఇట్ హ్యాస్ టూ కాంపోనెంట్స్, u cos θ అండ్ u sin θ. ఇలా పైకి వెళ్ళేటప్పుడు ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మాక్సిమం హైట్ వస్తుంది, రేంజ్ వస్తుంది. ఇక్కడ ఎవరు 0 అవుతారు? దిస్ u sin θ విల్ బి 0. సో ఇక్కడ ఎవరు ఉంటారు? ఓన్లీ u cos θ ఈజ్ దేర్. ఓకే, అర్థమైందా? See, projectile motion is combination of uniform motion in the horizontal direction, uniformly accelerated motion in vertical direction. దాని మీనింగ్ ఏంటంటే ప్రొజెక్టైల్ మోషన్, సి ఇక్కడ యూనిఫామ్ మోషన్ ఉంటుంది, హారిజాంటల్ డైరెక్షన్ కాన్స్టెంట్ ఉంటుంది. అదే నువ్వు వర్టికల్ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ ఉంటుంది. ఇది ఓకేనా? ఇది అర్థమైందా? ఈ స్లైడ్ నెక్స్ట్. సి ఇప్పుడు ఇక్కడ ఇది ఓకేనా? ప్రాక్టీస్ ఇంకో ప్రాబ్లం చెప్పు. ఇక్కడ స్పీడ్ ఎంత u కదా, ఇట్ హ్యాస్ టూ కాంపోనెంట్స్, u cos θ, u sin θ. ఇది ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం ఉంటుంది, u cos θ, u sin θ. నెక్స్ట్ అలాంగ్ x డైరెక్షన్ యాక్సిలరేషన్ 0, అలాంగ్ x డైరెక్షన్ స్పీడ్ కాన్స్టెంట్ ఉంటుంది. అదే నీకు సి కాబట్టి యాక్సిలరేషన్ తీసుకోకూడదు. సో డైరెక్ట్ గా అప్పుడు డిస్ప్లేస్మెంట్ వచ్చి వెలాసిటీ టైం అవుతుంది. ఓకే, ఇది ఓకేనా? సి నీకు ఈ ఈక్వేషన్ వాడు, ఎందుకంటే s = ut + ½ వాడు. ux అంటే u cos θ కదా, ఇది ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్, బట్ అలాంగ్ y డైరెక్షన్, వాట్ అబౌట్ అలాంగ్ y డైరెక్షన్? అలాంగ్ y డైరెక్షన్ ay = -g, ఎందుకంటే బాడీ పైకి వెళ్తుంది. సి నౌ సి ఇప్పుడు ఇలా, సో ఎట్ పర్టికులర్ పాయింట్ y డైరెక్షన్ వెలాసిటీ, సో uy + ayt వాడతాం. uy ఇస్ నథింగ్ బట్ u sin θ, ఇది gt. ఇది అర్థమైందా? సో ఇది వర్టికల్ డిస్ప్లేస్మెంట్, దట్ y = u sin θ × t 1/2gt². సో ఈ రెండు ఫార్ములాస్ ఇంపార్టెంట్. సో ఇది uy అంటే u sin θ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, ఇక్కడ దాకా అర్థమైందా? సో ఇప్పుడు నీకు ఇప్పుడు మనకి x అంటే హారిజాంటల్ డిస్ప్లే, దిస్ ఇస్ x, దిస్ x = u cos θ × టైం. సో దీన్ని యూస్ చేసుకుంటే t = x/u cos θ. ఇష్టం అర్థమైందా? నౌ సో ఆల్రెడీ మనకు తెలుసు కదా, y = u sin θ t - 1/2gt². సి t ప్లేస్ లో దీన్ని రాయొచ్చు, దీన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, x/u cos θ. t ప్లేస్ లో x/u cos θ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సి u క్యాన్సిల్ అవుతుంది, sin θ / cos θ ఎంత? tan θ. సి ఇక్కడ దీన్ని కూడా సింప్లిఫై చేస్తే ఫైనల్లీ గెట్ దిస్ ఫార్ములా. దిస్ ఇస్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఈ బాడీ నువ్వు ఇలా త్రో చేసినప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ లో ఇక్కడ ఉన్నప్పుడు దీనికి సి x కాంపోనెంట్ ఉంటుంది, దిస్ ఇస్ ద x కాంపోనెంట్, దిస్ ఇస్ ద y కాంపోనెంట్, ఇది x కాంపోనెంట్, ఇది y కాంపోనెంట్, దిస్ ఇస్ y. x అంటే x దిస్ వన్, u cos θ × t. బట్ వాట్ అబౌట్ y? y ఇస్ నథింగ్ బట్ దిస్, రైట్? ఓకేనా? ఇక్కడ అర్థమైందా? ఈ పాత్ ని పారాబోలా అంటారు. దిస్ పాత్ ఇస్ కాల్డ్ పారాబోలా. నౌ సి, సో ఇప్పుడు మనం చూసాం, ఇది ఓకేనా? y = x tan θ gx² / 2u² cos θ. ఇది గుర్తుండాలి.
సో ఓకే లేదు, నేను అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఈ ఈక్వేషన్ అర్థమైంది, ఈ ఈక్వేషన్ ఇంపార్టెంట్, ఇది ఓకేనా, అర్థమైంది. కొంచెం నెక్స్ట్ నెక్స్ట్ ఉంటుంది. నెక్స్ట్ 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 ఏం చూడు ఇక్కడ, ఇది ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ వన్, సి టైమ్ ఆఫ్ లైట్. సి హియర్ టైమ్ ఆఫ్ లైట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ టైమ్ ఆఫ్ లైట్? ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా టైమ్ ఆఫ్ లైట్, గుర్తుందా? టైమ్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? సి ఇఫ్ యూ ప్రొజెక్ట్ ఎనీ బాడీ, ఒక బాడీ నువ్వు ప్రొజెక్ట్ చేస్తే బాడీ ఇలా పైకి వెళ్తుంది. ఈ టైం ఏమంటారు? టైమ్ ఆఫ్ అసెంట్. ఇప్పుడు ఈ బాడీ అదే బాడీ నుంచి ఇక్కడికి వస్తుంది, దీని ఏమంటారు? టైమ్ ఆఫ్ డిసెంట్. ఈ మొత్తం టైం యాడ్ చేస్తే టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఓకే, క్లియరా? సీ నౌ టైమ్ టోటల్ టైమ్ ఫర్ విచ్ ద ప్రొజెక్టైల్ రిమైన్స్ ఇన్ ఎయిర్. సో ఇక్కడ నీకు లైక్ యూ కెన్ అప్లై దిస్ ఈక్వేషన్. సో y ఈక్వల్ ఎలా వచ్చింది అనేది ఇక్కడ ఉంటుంది. y ఈక్వల్ టు sin θ t1/2. సి y ఈక్వల్ టు 0 అంటే t ఈక్వల్ టు t. సో డిస్ప్లే y, ఎందుకంటే ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికి వచ్చేస్తుంది కదా, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి వచ్చేసింది కాబట్టి y వాల్యూ 0, t ఈక్వల్ టు క్యాపిటల్ T. సో నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ గెట్ దిస్, అరెల్స్ యూ కెన్ రిమెంబర్ దిస్ ఫార్ములా. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? 2u sin θ/g. ఓకే, క్లియరా? నెక్స్ట్ సేమ్ అదే విధంగా మాక్సిమం హైట్. సి నువ్వు త్రో చేసినప్పుడు ఓకే, ఇది అలా y డైరెక్షన్ వెలాసిటీ u sin θ - g2. సి నీకు మాక్సిమం హైట్ ఫైనల్ వెలాసిటీ 0 కదా, సో ఫైనల్ వెలాసిటీ 0 తీసుకుంటే ఇలా రాయొచ్చు. దీని నుంచి టైం u sin θ/g, దిస్ ద టైమ్ ఆఫ్ అసెంట్. సో నా y ఈక్వల్ టు u sin θ, దీన్ని అప్లై చేసాం. y అంటే ఏంటి? మాక్సిమం హైట్ తీసుకోవచ్చు. సి టైం ప్లేస్ లో u sin θ/g టైమ్ ఆఫ్ అసెంట్ సబ్స్టిట్యూట్ చేసాం, యూ విల్ గెట్ మాక్సిమం హైట్. దిస్ ఫార్ములా ఇంపార్టెంట్. ద మాక్సిమం హైట్ ఫార్ములా ఏంటి? u² sin² θ/2g. ఇది ఓకేనా? సో మాక్సిమం హైట్ ఈస్ టైమ్ ఆఫ్ అసెంట్ ఈస్ దిస్ వన్. నౌ హారిజాంటల్ రేంజ్, దిస్ ఇస్ ఇంపార్టెంట్. హారిజాంటల్ రేంజ్ మీన్స్, సో ద హారిజాంటల్ వెలాసిటీ అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్. హారిజాంటల్ వెలాసిటీ is nothing but u cos θ. So time of flight is nothing but 2 sin θ/g. దీన్ని మల్టిప్లై చేస్తే you will get this. Finally you can get this formula, range equal to u² sin 2 θ/g. See, ఇది అర్థమైందా? See, three formulas, three important. So time of flight 2 sin θ/g, maximum height u² sin² θ/2g, range u² sin 2 θ/g. ఓకేనా? నౌ రేంజ్ అనేది ఎక్కడ మాక్సిమం అవుతుంది అంటే θ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అయినప్పుడు. ఓకే, సో ఇది మాక్సిమం వెళ్ళి, మాక్సిమం అంటే ఇది ఇలా మాక్సిమం వెళ్ళి పడాలంటే ఇక్కడ θ 45 డిగ్రీస్ ఉండాలి. ఓకేనా, అర్థమైందా? సి కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నప్పుడు రేంజ్ సేమ్ ఉంటుంది. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? దట్ ఒకటి 30 డిగ్రీస్ అయితే ఇంకోటి 60 డిగ్రీస్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే రెండు యాడ్ చేసిన ఏంటి రావాలి, అంతేనా? 45 + 45. సో ఇట్లా, ఓకేనా? సో అంటే రేంజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టైం, రేంజ్ టైం మీద డిపెండ్ కాదు. ఓకే, క్లియర్? ఇక్కడ దాకా డౌట్ ఉందా? దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ లైట్ 2u sin θ/g, maximum height, range, time of ascent. సో సి వెలాసిటీ at highest point ఆల్రెడీ డిస్కస్. ఇది హైయెస్ట్ పాయింట్. హైయెస్ట్ పాయింట్ దగ్గర ఒకటే వెలాసిటీ ఉంటుంది. దట్ వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ u cos θ. ఓకేనా? రేంజ్ మాక్సిమం ఎప్పుడు అవుతుంది? θ ఈక్వల్ టు 45. సి θ ప్లస్ లో 45 పెడితే ఎంత? ఇక్కడ 2 × 45, 245 90, sin 90 ఎంత? సో దాని కనుక u²/g. సి అర్థమైంది ఇది? ఇది ప్రొజెక్టైల్ మేజర్గా కాన్సెప్ట్, ప్రొజెక్టైల్ కాన్సెప్ట్. ఇది నువ్వు నేర్చుకున్న ఫార్ములాస్ అవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? ఎంత వచ్చింది? 20 మీటర్స్. డైరెక్ట్ ఫార్ములా మాక్సిమం హైట్ ఈక్వల్ టు ఫార్ములా u², కాదు u² ఫార్ములా సైన్ ఉల్లా u² sin² θ/2g. ఇది కదా మాక్సిమం హైట్ ఫార్ములా, మర్చిపోయావా? సో ఓకే, సో మాక్సిమం హైట్ అంటే ఓకే ఇదే కదా, u² sin² θ/2g. సో నా సబ్స్టిట్యూట్. సో u² ఎటు పోయి ఉన్నవాళ్ళు కనపడలేదు, ఎక్కడ పోయి ఉన్నది రాలేదు. u² వాల్యూ ఎంత? ప్రొజెక్టైల్ ఆన్ గోయింగ్. సో u² వాల్యూ ఎంత? 10. సో 10², ఓకేనా? 10² అంటే 100. sin θ ఎంత? 30. అర్థం కదా? g వాల్యూ 10 తీసుకో. u వాల్యూ 20 కదా, సారీ 20² అంటే 400 వస్తుంది. ఓకేనా? 400 sin 30 1/2 స్క్వేర్ చేయాలి. 1/4/2g, 2 × 10 20. సో 4 1 = 400, 100/20 5. ఓకేనా, అర్థమైందా? సో మాక్సిమం హైట్ వచ్చి 5 మీటర్స్ వస్తుంది. ఓకేనా, క్లియర్? అర్థమైందా? సో ట్రై క్వశ్చన్ నెంబర్ 2.
సీతారామన్ ప్రొజెక్టైల్ ఇంకా ప్రాక్టీస్ అది. సెకండ్ క్వశ్చన్. ఓకేనా? లేదా అసలు ఎంత వచ్చింది? 160. ఇక్కడ ఏం ఇచ్చాడు? ప్రొజెక్టైల్ ఇస్ థ్రోన్ స్పీడ్ 45 degrees యాంగిల్, హారిజాంటల్ రేంజ్ ఫార్ములా ఏంటి? ఈ స్క్వేర్ sin 2θ బై అంతేనా, జిఏ కదా. సో ఎంత వచ్చింది? ఈ స్క్వేర్ 40 స్క్వేర్ అంటే ఎంత? ఓకే, sin 91 బై జీ ఎంత? 10. సో 160 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియరా? సో ట్రై క్వశ్చన్ నెంబర్ 3. సో డైరెక్ట్ థియరీ క్వశ్చన్ ఇది. సో ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఫర్ ద మాక్సిమం హారిజాంటల్ రేంజ్ ఇస్ 45 degrees కదా, ఆల్రెడీ వి డిస్కస్. సో నెక్స్ట్ 4th క్వశ్చన్. గుర్తున్న ఫార్ములా ఏంటి ఇక్కడ? సో టైమ్ ఆఫ్ లైట్ ఫార్ములా కావాలి. సి ద టైమ్ ఆఫ్ లైట్ ఈక్వల్ టు ఫార్ములా 2u sin θ బై g. సో ఎంత ఇచ్చాడు? 2u వాల్యూ ఎంత? u ఈజ్ గివెన్ 30 sin 60 √3/2 బై g అంటే 10. 2 క్యాన్సిల్ చేయొచ్చు, 0 క్యాన్సిల్, 3 √3. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ 5th వన్. సో ట్రజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్. ఈ షేప్ ని ఏమంటారు? దిస్ ఇస్ ద షేప్ ఆఫ్ పారాబోలా. ఓకే, సో నీకు దాంట్లో పారాబోలా వచ్చేసి. సో ఇది కూడా మనం డిస్కస్ చేసాం. ఇదేనా 30 60 కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇచ్చాడు, ఆల్రెడీ డిస్కస్ చేసాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నప్పుడు రేంజ్ సేమ్ ఉంటుంది కదా. ఓకేనా, హారిజాంటల్ రేంజ్ సేమ్ ఉంటుంది. ఇదేనా ఇనిషియల్ కాంపౌండ్ వెలాసిటీ అలా వై యాక్సిస్ కాదు కదా. సో ఇప్పుడు ఇనిషియల్ వెలాసిటీ త్రో చేసినప్పుడు ఈ వెలాసిటీ అనేది కాన్స్టెంట్ యూ కాన్స్టెంట్, బట్ యూ సంఖ్య చేంజ్ అయిపోతుంది. ఇక్కడికి వెళ్ళినప్పుడు యూ సంఖ్య 0 కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. సో హైయెస్ట్ పాయింట్ ప్రొజెక్టైల్ మోషన్, హైయెస్ట్ పాయింట్ లో నీకు జీ డౌన్వర్డ్ ఉంటుంది అంతేనా, జీ డౌన్వర్డ్. ఇక్కడ ఓన్లీ అలా వై డైరెక్షన్ ఒకటే 0. Okay, question, which question? Question number 8. So, ఇదేనా? Projectile has horizontal velocity ఇచ్చాడు, vertical velocity 20 ఇచ్చాడు. నెక్స్ట్ ఇనిషియల్ స్పీడ్ ఎంత అడతా. సో ఇప్పుడు ఇది అర్థం, ఇది ఈ స్పీడ్ కనుక్కోవాలి. సో ఎలా చేసి దీన్ని నార్మల్గా తీసుకొని చేసుకొని వచ్చేసాం, వెక్టర్ ఫామ్ లో తీసుకొని వచ్చేసాం అంతేనా. ఎలా చేస్తాం దీన్ని? దిస్ యూ ఈక్వల్ టు, సో ఇప్పుడు లైక్ ఇది 15. సో హారిజాంటల్ కాంపోనెంట్ 15 అంటే హారిజాంటల్ కాంపోనెంట్ ఏమొస్తుంది నీకు? సాన్ యూ కాస్ థీటానా.
వర్టికల్ కాంపోనెంట్ ఈ సైన్ థీటా. సో ఏమి ఇచ్చారు అక్కడ, ఈ కాస్ థీటా ఎంత 15 20. సో దిస్ ఇస్ 15 ఇది 20 ఎంత వస్తుంది చూడు. సో ఇప్పుడు దీంట్లో ఇంకేమైనా ఇచ్చినాడు ఇక్కడ, సో ఏమి ఇవ్వలేదు. సో నువ్వు యూ కనుక్కోవాలి, వెక్టర్ ఫామ్ లో కూడా తీసుకోవచ్చు, యూ ఈక్వల్ టు బట్ 20 సో 15i ప్లస్ 20j కూడా తీసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు. సో దీని మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నామంటే మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే 15 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ ఎంత వస్తుంది 625 రూట్ ఇది నథింగ్ బట్ 20 ఇలా తీసుకుని వస్తుంది. లేదు ఈ రెండింటిని స్క్వేర్ చేసాం అనుకో, ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేయి, దీని స్క్వేర్ చేస్తే వస్తుంది యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ అర్థమైందా యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, అది 1 అయిపోతుంది. రెండింటిని స్క్వేర్ చేసినా అదే అర్థమైందా, అలా చేసిన వస్తుంది. ఓకేనా, అర్థమైందా సార్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, లైక్ ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈస్ పారాబోలా. So in horizontal velocity of the projectile, horizontal velocity remains constant. Velocity remains constant. Acceleration along x direction 0. ఎందుకంటే velocity constant కాబట్టి. ఇది ఓకేనా, అర్థమైందా. ఓకేనా, నీ మెటీరియల్ పంపిస్తాను, నీ మెటీరియల్ క్వశ్చన్స్ పంపి. ఓకే, నెక్స్ట్ వీక్ ఏంటి ఎగ్జామ్, ఇప్పుడు రాసావా, నేను రాసావా సిలబస్. ఫిజిక్స్ చేద్దాం, సిలబస్ ఉందా కరెక్ట్, కాన్సెప్ట్ టాపిక్స్ ఏమున్నాయి చూడు. మెటీరియల్ ఇచ్చావా, ఇది మెటీరియల్ ఇచ్చావా, రాసా మోస్ట్ మెటీరియల్